ఒకటి తింది అయిందిగా. నేను ఆంధ్ర వచ్చి 2 వారాలు అవుతుంటే ఇలాంటి ప్లేస్ కి అసలు నన్ను తీసుకుపోలేదు మా వాళ్ళు. నేను తెలంగాణ వస్తున్నాను అన్నప్పుడు తీసుకెళ్లారు ఇలాంటి ప్లేస్ కి అయితే. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇక్కడ ఫ్రాగ్ ని చేప కొట్టిందంటే సుమారు కిలో పైనే ఉంటుంది, కిలో తక్కువే లేవు అసలు ఇక్కడ స్టార్టింగ్ అయితే నేనైతే ఫస్ట్ బోనీ చేశాను అనమాట. నా తర్వాత మా అన్న అయితే చేసాడు. ఇంకో మా రెండో అన్న కెమెరా మ్యాన్ గా ఉండను అని చెబితే మొహాలన్నీ తెస్తున్నాడు దగ్గరగా అయితే. అట్టాటి చేసి అయితే ఇక్కడైతే బానే పట్టాం మేము వెళ్ళినప్పుడు అయితే. కానీ పోవటం కూడా చాలా పోయింది. ఒడ్డుకు రాగాలని అయితే సంచులు అయితే వేసుకోవాలన్నమాట, లేదంటే పోతది. అటు ఇటు నీళ్లే మొత్తం ఆ చుట్టుపక్కల. తర్వాత అయితే మనకి చేప కొట్టనే కొట్టిందని చెప్పి కొడితే మనకైతే కప్పు అయితే పడింది అనమాట. సపోర్ట్ చేసినట్టు నన్ను చూసి చూడనట్టు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మేము పోయిన ముగ్గురం అయితే అసలు కప్పను పట్టుకోవాలంటే ఎవరు పట్టుకోవట్లేదు. సరేలే అని చెప్పి ఇంకైతే మనం ముగిచ్చేసాం దాన్ని తీసేసి. నల్లగా నేరేడు పండు ఉన్నట్టుంది ఈ చేప అయితే, నిగనిగలాడుతా దెబ్బగా పోయింది అనమాట. వీడియోలో చూపిద్దాంలే అని చెప్పి తీస్తే అదేమో అట్లా పోయింది. పోవడంతో అయితే ఇంకోటి అయితే పడింది అనమాట. మళ్ళీ మనకి ఇక్కడ పాచి చెత్త బాగుందన్నమాట. మిషన్ లో కూడా బాగా దెబ్బతింటున్నాయి. అవి ఇవి లాగాలంటే బరువు ఎక్కువ అయిపోతుంది బాగా. ఇలా పట్టుకొని అయితే ఎమ్మటనే మళ్ళీ సంచిలో వేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎటు చూసిన నీళ్లే ఉంటున్నాయి మా దానికైతే. ఇప్పుడైతే మనం చేపలు పట్టినవి అయితే మీకు చూపిస్తా. మొత్తం 5 ఉంటే 5 కిలోలు అవి ఇవే. ఇదిగో చూసారు కదా. వీడియోని ఇస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.